సినిమాల స్పాన్ పెరిగింది, బడ్జెట్లు పెరిగాయి, మార్కెట్ రేంజ్ కూడా పెరిగింది. కానీ సక్సెస్ రేట్ మాత్రం తగ్గిపోతుంది. అసలు థియేటర్స్కి జనాలు రావటం లేదు. పెట్టిన బడ్జెట్కి తగ్గ రిటర్న్స్ రావాలంటే హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కావాలి. ఇలాంటి టఫ్ మార్కెట్ సిచ్యువేషన్లో దర్శకులు కొత్త ఫార్ములాస్ని సర్చ్ చేస్తున్నారు. ఆ సర్చ్లో దొరికిన ఐడియా క్లాసిక్ హిట్కి సీక్వెల్. ఎందుకంటే గతంలో సూపర్ హిట్ అయిన సినిమా పేరే ఓ ఫ్రీ ప్రమోషన్. ఆ టైటిల్ వింటే ఓ క్రేజ్, ఓ మార్కెట్ హైప్. ఇప్పుడు ఆ సెంటిమెంట్ని ప్రెజెంట్ బాక్సాఫీస్ వద్ద ఎన్కాష్ చేసుకోవాలని దర్శకులు కష్టపడుతున్నారు. మరి వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం వస్తుందా? ఇంతకీ ఎవరు ఈ రిస్క్తో కూడిన సీక్వెల్ గేమ్లోకి దూకుతున్నారు? ఏ క్లాసిక్ హిట్తో కొత్త జనరేషన్ వర్షన్ తయారవుతోంది? ఈ సీక్వెల్స్ నిజంగా మార్కెట్ని కాపాడగలవా? ఇలాంటి వివరాలన్నీ డీటెయిల్డ్గా చూద్దాం. బాహుబలి 2, రోబో 2, KGF 2, పుష్ప 2 ఇవి కేవలం సీక్వెల్స్ కాదు, ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీని రీరైట్ చేసిన మైలురాళ్ళు. ఒక సక్సెస్ఫుల్ మూవీ ఫస్ట్ పార్ట్ వచ్చిందంటే సీక్వెల్ అనేది స్ట్రాంగెస్ట్ మార్కెట్ వెపన్ అవుతుందని ఈ హిట్స్ క్లియర్గా ప్రూవ్ చేశాయి. అందుకే ఇప్పుడు కల్కి 2, యానిమల్ 2, జైలర్ 2 ఇలా ఫస్ట్ పార్ట్ హిట్ అవగానే సీక్వెల్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న మేకర్స్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. కానీ ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ కూడా రూపుదిద్దుకుంటోంది. ఎప్పుడో సూపర్ హిట్ అయిన ఓల్డ్ క్లాసిక్ సినిమాలకు ప్రెజెంట్ మార్కెట్కి తగ్గట్టుగా సీక్వెల్ తయారు చేయడం, ఇందులో కథ అవసరం కంటే మార్కెట్ స్ట్రాటజీనే ఎక్కువగా కనిపిస్తోంది. తెలుగు సినీ చరిత్రలో ఆదిత్య 369 వంటి సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ సినిమాలు అప్పట్లో ఊహించలేనివే. బాలకృష్ణ నటన, సంగీతం శ్రీనివాసరావు గారు విజన్, టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని మన సినిమాల్లో మొదటిసారి అంత గ్రిప్పింగ్ గా చూపించారు. శ్రీకృష్ణదేవరాయల కాలం, భవిష్యత్తు ప్రపంచం, సస్పెన్స్ అన్ని కలిపి ఈ సినిమాను కల్ట్ క్లాసిక్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఏళ్లు గడిచిన ఆదిత్య 369 ఓ సినిమా కాదు, తెలుగు ఇండస్ట్రీలో సైన్స్ ఫిక్షన్ కు వేసిన బలమైన పునాది అని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఈ ఇయర్ ఏప్రిల్లో రిలీజ్ చేసిన మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత ఆదిత్య 369 కి సీక్వెల్ వస్తుందన్న వార్తే పెద్ద సంచలనం. ఇది రూమర్ కాదు, స్వయంగా బాలకృష్ణ గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రకటించారు. టైటిల్ ఆదిత్య 999 అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. అదంతా ఓకే, కానీ అసలు హైప్ ఏంటంటే ఈసారి సీక్వెల్స్ లో బాలయ్యతో పాటు తన వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడనే టాక్ వినిపించింది. అంటే టైం ట్రావెల్ కంటే పబ్లిక్ కి పవర్ ట్రాన్స్ఫర్, సస్పెన్స్ మరింత ఆసక్తికరంగా మారింది. దర్శకుడి విషయంలో కూడా హిస్టరీ రిపీట్ అవుతుందా అని చూస్తుండగా మొదట క్రిష్ పేరు అనుకున్నారు. కానీ ఆయన లేటెస్ట్ మూవీ ఘాటి పరాజయం కావడంతో ప్రాజెక్ట్ కి టైం ట్రావెల్ కంటే టైం పాస్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద ప్రశ్న, ఆదిత్య 999 కి డైరెక్టర్ ఎవరు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇవన్నీ ఇంకా డార్క్ మ్యాటర్ లానే సస్పెన్స్ లోనే ఉన్నాయి. కిక్ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాక డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా ఆ వైబ్ ని ఎన్కాష్ చేసుకోవాలని చూశాడు. రవితేజతో కాంబినేషన్ పై పబ్లిక్ కి అంచనాలు ఎక్కువ. అందుకే కిక్ 2 అనగానే ఇంకా పెద్ద హిట్ వస్తుంది, కిక్ ని మించిన కిక్ ఇస్తుందని అందరూ అనుకున్నారు. కానీ థియేటర్ కి వెళ్ళాక రియాలిటీ తెలిసిందే. అసలు కిక్కే లేని సినిమా చూపించారు. ఫస్ట్ పార్ట్ లో ఎనర్జీ, కామెడీ, పేస్ అన్ని బ్లాస్ట్ అయితే సీక్వెల్ అవన్నీ తేలిపోయాయి. హాస్యం కూడా పండలేదు. అందుకే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం కూడా అంత ఈజీ ఏమీ కాదని కిక్ 2 ప్రూవ్ చేసింది. సీక్వెల్స్ హవా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా విపరీతంగా పెరిగింది. కార్తికేయ 2, గూఢాచారి 2, ఈ నగరానికి ఏమైంది రిపీట్. ఇలా ప్రతి దర్శకుడు ఇప్పుడు కొత్త కథ కావాలా, బ్రాండ్ కొత్తగా మెరిపిస్తే సరిపోదా అని ఆలోచిస్తున్నారు. కానీ అసలు ప్రశ్న మాత్రం, ఈ సీక్వెల్స్ నిజంగా ఫ్రాంచైజెస్ ని బలోపేతం చేస్తాయా, లేక ఓల్డ్ హిట్ మూవీతో కొత్త రిస్క్ తీసుకున్నట్లా? ఓల్డ్ హిట్స్ ని అలాగే వదిలేయటం మంచిదా? ఇప్పుడు చూద్దాం. 2014లో రిలీజ్ అయిన కార్తికేయ నిఖిల్ కెరియర్ లో మంచి సక్సెస్ సాధించింది. డైరెక్టర్ చందు మొండేటి రెండో భాగాన్ని పూర్తిగా కొత్త స్థాయిలో ఆలోచించాడు. అందుకే కార్తికేయ 2 సింపుల్ సీక్వెల్ కాదు, పూర్తిగా స్కేల్ పెంచిన అడ్వెంచర్ మిస్టరీ యూనివర్స్. ఫస్ట్ పార్ట్ ఒక టెంపుల్ మిస్టరీ అయితే రెండో పార్ట్ భారతీయ పురాణాలు, కృష్ణుడి లెగసీ, గ్లోబల్ సెర్చ్ ఆపరేషన్ లా విస్తరించింది. ఇదంతా హైప్ రేంజ్ పెంచడంతో కార్తికేయ 2 బాక్స్ ఆఫీస్ వద్ద పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ సక్సెస్ ని సాధించింది. కార్తికేయ 2 హిట్ అయిందంటే అది చందు మొండేటి చేసిన స్మార్ట్ అప్గ్రేడ్ల వల్లే. స్టోరీ లోకల్ స్థాయి నుంచి గ్లోబల్ స్థాయికి, టెంపుల్ మిస్టరీ నుంచి నేరుగా కృష్ణుడి లెగసీకి రూట్ మార్చేశాడు. పబ్లిక్ భావోద్వేగాలు, పురాణాల ఎంగేజ్మెంట్, స్క్రీన్ ప్లే బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ బ్లాక్ బస్టర్ కి కారణాలు. హీరో జర్నీని పర్సనల్ నుంచి ఆర్కియాలజికల్ గా మార్చడం, విలన్ ట్రాక్ ని పెద్దది చేయడం. ఫస్ట్ పార్ట్ లో రియలిస్టిక్ థ్రెట్ అయితే ఇప్పుడు ఒక అంతర్జాతీయ ఆర్గనైజేషన్. అంటే హైప్ కి ఓ లెవెల్ వచ్చేసింది. విజువల్స్, స్కేల్ పూర్తిగా అప్గ్రేడ్.
గోవింద్ వసంత్ సంగీతం, భారీ లొకేషన్స్, విఎఫ్ఎక్స్ అన్నీ కలిపి సినిమా మిస్టరీలా కాకుండా అనుభవంగా మారింది. హ్యూమర్, థ్రిల్, రైట్ ప్రపోర్షన్లో పూర్తిగా సీరియస్ కాకుండా ఇక్కడ అక్కడ కామన్ మ్యాన్ హ్యూమర్ పెట్టి పాన్ ఇండియాకి కనెక్ట్ చేశారు. ఇలా చేస్తే ఓల్డ్ క్లాసిక్స్ తో కూడా సూపర్ సక్సెస్ సాధించొచ్చని చందు మొండేటి నిరూపించాడు. అడవిశేష్ కెరీర్ కి నిజమైన టర్నింగ్ పాయింట్ చెప్పాలంటే అది గూఢచారి. టాలీవుడ్ లో స్పై థ్రిల్లర్ అంటే కేవలం యాక్షన్ కాదు, ఇంటెలిజెన్స్ కూడా ఉండొచ్చు అని నిరూపించిన సినిమా ఇదే. స్మార్ట్ రైటింగ్, షార్ప్ స్క్రీన్ ప్లే, ట్విస్ట్లు అన్ని కలిపి గూఢచారిని స్మాల్ సినిమా కాదు, స్మార్ట్ సినిమాగా నిలబెట్టాయి. అడవిశేష్ నటన, బాడీ లాంగ్వేజ్, స్టైల్ జాతీయ స్థాయి స్పై ఫ్రాంచైజీలతో పోల్చేలా ఇంప్రెస్ చేశాయి. మొత్తానికి గూఢచారి టాలీవుడ్లో ఒక విషయం క్లియర్గా రాయించింది: కథ బలంగా ఉంటే బడ్జెట్ ఎంతైనా రిజల్ట్ గ్రాండ్ గా ఉంటుందని. అడవిశేష్ నటిస్తున్న సీక్వెల్ స్పై థ్రిల్లర్ గూఢచారి 2 చివరకు విడుదల తేదీ ఫిక్స్ అయింది. 2026 మే 1న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ సహా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. మేజర్ కార్తికేయ 2 వంటి హిట్స్ ఇచ్చిన టీం నిర్మిస్తూ ఉండడంతో G2ని పూర్తిగా బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ గానే ట్రీట్ చేస్తున్నారు. ఈ నగరానికి ఏమైందికి సీక్వెల్ వస్తుంది. ఇప్పుడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా ఈ సీక్వెల్ బాట పట్టాడా అనే చర్చ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. ఆయన అఫీషియల్ గా ప్రకటించడంతో ఈ నగరానికి ఏమైంది రిపీట్ అనే సీక్వెల్ టైటిల్ కూడా రివీల్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈసారి కథ ఎక్కడికి వెళ్తుందోనన్న క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో పెరుగుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ శంకర్ తమ ఓల్డ్ హిట్స్ కి సీక్వెల్స్ చేసి మార్కెట్ ని మళ్ళీ వేడెక్కించాలన్న ప్రయత్నాలు స్పష్టంగా చేస్తున్నారు. క్లాసిక్ టైటిల్ ఉంటే చాలు, సీక్వెల్ సక్సెస్ గ్యారంటీ అనే అప్రోచ్ తో ముందుకు వెళ్తున్నారు. అయితే కాంటెంట్ లేకపోతే స్టార్ పవర్ కూడా పనిచేయదా? లేక ఓల్డ్ హిట్ పేరు కూడా ఈ రోజుల్లో రిస్క్ అయిపోతుందా? హ్యావ్ ఎ లుక్. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వచ్చింది అంటే ఫ్యాన్స్ కి ఫెస్టివలే. ఓల్డ్ సినిమా రిలీజ్ అయినా అదే సిచ్యువేషన్. ఇప్పుడు మ్యాజిక్ కి మళ్ళీ స్టేజ్ రెడీ అయింది. 25 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన క్లాసిక్ పడయప్ప, తెలుగులో నరసింహ. పెద్ద తెర మీద రజనీ స్వాగ్, నీలాంబరి ఆగ్రహం, ఇంకా ఆ పంచ్ డైలాగ్స్ ఇవన్నీ మళ్ళీ ఫుల్ పవర్ తో అనుభవించబోతున్నారు ఫ్యాన్స్. కానీ ఈ రిలీజ్ అసలైన హైలైట్ రజనీ స్వయంగా పడయప్ప 2 గురించి అనూహ్యంగా మాట్లాడటం. అది నీలాంబరి పాత్ర చుట్టూ కథ తిరిగొచ్చే అవకాశాన్ని సూచిస్తూ ఫ్యాన్స్ లో ఒక్కసారిగా ఎలక్ట్రిక్ షాక్ లా జోష్ పెంచాడు. సీక్వెల్ వస్తుందా? నీలాంబరి వారసత్వం ఏంటి? నరసింహ మళ్ళీ స్క్రీన్ షేక్ చేస్తాడా? రిలీజ్ కి ముందే ఇలా హైప్ పీక్ కి వెళ్లడంతో నరసింహ 2 వస్తే డైరెక్టర్ ఎవరు అన్న ప్రశ్న రేజ్ అవుతోంది. నరసింహ సినిమా తెరకెక్కించింది KS రవికుమార్. ఇప్పుడు ఆయన సినిమాలకు దూరంగా ఉన్నాడు. మళ్ళీ నీలాంబరి తెరకెక్కించడానికి మెగాఫోన్ పట్టుకుంటాడా లేక మరో డైరెక్టర్ ని ఎంపిక చేస్తారా అనే డిబేట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. రజనీకాంత్, పీవాసు కాంబినేషన్ అంటే అప్పట్లో సేఫ్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ గ్యారంటీ. అదే ఫార్ములా 2005లో వచ్చిన చంద్రముఖితో పీక్స్ కు వెళ్ళింది. తెలుగు, తమిళ్ 2 భాషల్లోనూ ఈ సినిమా హవా ఎంతంటే రజనీ స్వాగ్ ఒకవైపు, చంద్రముఖి మిస్టరీ మరోవైపు, పబ్లిక్ ని థియేటర్లకు లాక్కెళ్లి మ్యాజిక్, డాన్స్, డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్ని కలిపి చంద్రముఖిని సింపుల్ హిట్ ని కాదు, రీవిజిట్ చేయాల్సిన క్లాసిక్ గా మార్చేశాయి. 2023లో పీవాసు మళ్ళీ చంద్రముఖి మ్యాజిక్ రిపీట్ అవుతుందని నమ్ముకుని లారెన్స్, కంగనా కాంబోతో చంద్రముఖి 2 చేశాడు. కానీ ఫలితం రివర్స్ అయింది. పబ్లిక్ రియాక్షన్ చూస్తే మిస్టరీ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువ, హారర్ కంటే హావభావాలు ఎక్కువ, రిపీట్ కంటే రిస్క్ ఎక్కువ అనిపించింది. క్లాసిక్ హిట్ ను ఎన్కాష్ చేసుకోవాలనుకున్న ఐడియాతో వచ్చిన థియేటర్ల వద్ద మ్యాజిక్ రిపీట్ కాలేదు. సింపుల్ గా చెప్పాలంటే చంద్రముఖి బ్రాండ్ బిగ్ స్క్రీన్ కు వచ్చిందేమో కానీ పబ్లిక్ మాత్రం దెయ్యం కన్నా సీక్వెల్ కే భయపడ్డారు. 1996లో వచ్చిన భారతీయుడు అప్పట్లో సినిమా కాదు, సామాజిక సమస్యకు సినిమా రూపం. కమల్ హాసన్ డ్యూయల్ రోల్, శంకర్ గ్రాండ్ విజన్, అవినీతిపై ఉక్కుపాదం మోపిన స్టోరీ. ఆ కాలం పబ్లిక్ మూడ్ లోకి తగినట్టుండి సినిమా బాక్స్ ఆఫీస్ ని క్లీన్ స్వీప్ చేసింది. విజువల్స్, మ్యూజిక్, సోషల్ యాంగిల్ అన్ని కలిపి భారతీయుడిని ఒక తరానికి మైండ్ సెట్ మార్చిన సినిమాగా నిలబెట్టారు. అందుకే 25 ఏళ్లు గడిచిన ఈ టైటిల్ వినగానే పబ్లిక్ లో ఆటోమేటిక్ గా ఓ భావోద్వేగం, రెస్పెక్ట్ కలగడం కామన్. అయితే 2024లో వచ్చిన భారతీయుడు 2 మాత్రం పబ్లిక్ కి పాత జ్ఞాపకాలు గుర్తు చేసింది కానీ పాత రోషం మాత్రం చూపలేదు. ఈసారి ఇండియన్ తాత తిరిగొచ్చారంటే ఫ్యాన్స్ ఆలోచించారు, అవినీతిని చూపిస్తారు అంతేనా అని. సినిమా రెస్పాన్స్ చూస్తే అనిపించింది. 2 దశాబ్దాల తర్వాత వచ్చిన సీక్వెల్ కి పబ్లిక్ 2 గంటల పేషెన్స్ ఇవ్వలేకపోయారు. స్టార్ పవర్ ఉంది, శంకర్ విజన్ ఉంది, కానీ ఫస్ట్ పార్ట్ వేసిన ఎమోషనల్ ఫౌండేషన్ ముందు అది తేలిపోయింది. మొత్తానికి క్లాసిక్ కి సీక్వెల్ రిస్క్ ఏంటో భారతీయుడు 2 చూపించింది. టైటిల్ చూసి సీక్వెల్ కు జనాలు వస్తారు, కానీ కంటెంట్ మరింత స్ట్రాంగ్ గా ఉంటేనే బ్లాక్ బస్టర్ అనేది సాధ్యం. క్లాసిక్ హిట్ టైటిల్స్ కి ఇప్పుడు కొత్త ట్రెండ్ సీక్వెల్ మార్కెటింగ్. హిరానీ లాంటి మాస్టర్ ఫిల్మ్ మేకర్ కూడా 3 ఇడియట్స్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ మాస్ ఎంటర్టైనర్ అయిన
సన్ ఆఫ్ సర్దార్ కూడా సీక్వెల్ ట్రాక్ ఎక్కింది. కానీ ఈ ప్రయోగాల్లో ఎక్కడో హైప్, ఎక్కడో హార్ట్ మిస్ అవుతూ ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ప్రశ్న ఇదే, క్లాసిక్ హిట్ బ్రాండ్ ఉన్నంత మాత్రాన సీక్వెల్ సక్సెస్ అవుతుందా? స్టార్ కాంబినేషన్ సెట్ అయితే వర్కౌట్ అయిపోతుందా? అసలు ఈ జనరేషన్ ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు? హ్యావ్ ఎ లుక్. ప్రెజెంట్ బాక్స్ ఆఫీస్ లో హైప్ కోసం అదే టైటిల్లో ఉన్న భావోద్వేగాన్ని స్ట్రాటజీలో ఇండియన్ సినిమా ప్రతిష్టాత్మక దర్శకుల్లో ఒకరైన రాజ్ కుమార్ హిరానీ కూడా చేరిపోయాడు. తన క్లాసిక్ హిట్ కు కొత్త యుగానికి తగ్గ సీక్వెల్ రెడీ చేయడానికి పావులు కదుపుతున్నాడు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సీక్వెల్ ఫీవర్ కొత్తేమీ కాదు. కానీ మాస్టర్ క్లాస్ సినిమాలకే సీక్వెల్ ప్లాన్ చేస్తే అప్పుడే అసలు సర్కస్ మొదలవుతుంది. ఇప్పుడు ఆ లైన్లోకి 3 Idiots కూడా చేరింది. అవును, రాజ్ కుమార్ హిరానీ మళ్ళీ పేపర్పై పెన్ను పెట్టాడు. ఫస్ట్ పార్ట్లో ఆల్ ఈజ్ వెల్ అంటూ దేశం మొత్తం హీల్ అయింది. ఇప్పుడు సీక్వెల్లో స్టూడెంట్స్ ఒత్తిడికి బదులు ఇప్పుడు జాబ్స్ ఒత్తిడి, ర్యాంచో ఐడియాలజీకి బదులు ఇప్పుడు ఏ అడ్వెంచరీ, వైరస్ ధరికి బదులు ఇప్పుడు ఎడ్యుకేషన్ స్టార్టప్ CEO అంటూ కొత్త ట్రెండ్ ఇడియట్స్ రెడీ అవుతున్నారా? సింపుల్ గా చెప్పాలంటే ప్రస్తుత మార్కెట్ హీట్ చూస్తే హిరానీ కూడా అనుకున్నారో ఏమో, కాన్సెప్ట్ బ్రిలియంట్ గా ఉంది, టైటిల్ ఇంకా బ్రిలియంట్, ఓ సీక్వెల్ తీస్తే ఆల్ ఈజ్ వెల్ కాదు ఆల్ ఈజ్ సెల్ అవుతుందని. అసలు కథ ఏంటంటే, రాంచో వచ్చేస్తాడా లేక మనమే నిజమైన ఈడియట్స్ లాగా వైట్ బోర్డ్ ఎదుట వెయిట్ చేయాలా? చూడాలి. హిరానీ కొత్త క్లాస్ 3 Idiots 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. అజయ్ దేవగన్ మార్క్ యాక్షన్, సోనాక్షి సిన్హా చెమక్కు, సంజయ్ దత్ భారీ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ కలిపిన మాస్ ఎంటర్టైనర్ గా సన్ ఆఫ్ సర్దార్ 2012లో వచ్చి మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. స్టోరీ కంటే స్టైలే ఎక్కువ, లాజిక్ కంటే లాంగ్ స్వర్డ్ ఫైట్లు ఎక్కువ, కామెడీ కంటే ఎలివేషన్ ఎక్కువ. అందుకే పబ్లిక్ ఈ సినిమాను ఫుల్ టైమ్ ఎంటర్టైనర్ గా అంగీకరించారు. మొత్తానికి సన్ ఆఫ్ సర్దార్ ఒక క్లాసిక్ కాదు, కానీ పాప్కార్న్ తీసుకుని నవ్వుతూ చూడ్డానికి పక్కా కమర్షియల్ సక్సెస్ డోస్. సన్ ఆఫ్ సర్దార్ హిట్ అయ్యాక అజయ్ దేవగన్ మాస్ కి ఇది నచ్చింది. మరొక రౌండ్ పెడితే ఇంకా బాగుంటుంది అనుకున్నారేమో, అందుకే 13 ఏళ్లకు సీక్వెల్ ప్లాన్ చేశారు. కానీ పబ్లిక్ రియాక్షన్ చూస్తే సీక్వెల్ వినోదం పండించలేదు, వికారం పుట్టించింది. మొదటి భాగంలో కామెడీ, యాక్షన్, మాస్ మసాలా అన్ని బాగా మిక్స్ అయ్యి హిట్ వచ్చింది. కానీ సీక్వెల్లో ఆ మిక్సర్ మోటార్ స్విచ్ ఆఫ్ అయిందేమో, స్టోరీ సైలెంట్ గా, కామెడీ కన్ఫ్యూజ్ గా తయారైంది. సింపుల్ గా చెప్పాలంటే సన్ ఆఫ్ సర్దార్ 2ని పబ్లిక్ రిజెక్ట్ చేశారు. ఓల్డ్ క్లాసిక్ తో సీక్వెల్ చేయొచ్చు, కానీ ట్రెండ్ ని దృష్టిలో ఉంచుకుని కంటెంట్ స్ట్రాంగ్ అయితేనే వర్కౌట్ అవుతాయి, లేదంటే ఈ రకమైన సీక్వెల్స్ డిజాస్టర్స్ గా మిగిలిపోతున్నాయి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన ఫిల్మీ ఫోకస్. నెక్స్ట్ ఫిల్మీ ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.